కామారెడ్డి ట్రాన్స్కో కార్యాలయంలో గందరగోళం నెలకొంది. 10 లక్షల రూపాయలలోపు టెండర్లకు ఆహ్వానాలు పిలిచి ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో టెండర్లకు డ్రా తీయాల్సి ఉండగా కామారెడ్డి విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ మధ్యాహ్నం బదిలీపై వెళ్లారు. ఆ స్థానంలో ఎవరికి ఇన్ఛార్జి ఇవ్వలేదని టెండర్లను నిలిపివేశారు. ఈ రోజు జరగాల్సిన టెండర్లను మరుసటి రోజు డ్రా తీస్తామని డివిజనల్ విద్యుత్ శాఖ అధికారి తెలిపారు. ఎస్సీ బదిలీపై వెళ్ళినప్పటికీ ఆ స్థానంలో వేరే అధికారికి ఇన్ఛార్జి ఇచ్చి డ్రా తీసి ఉంటే తమకు న్యాయం జరిగేదని విద్యుత్ శాఖ కాంట్రాక్టర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ విధంగా డ్రా విషయంలో వాయిదాలు వేయటం సరికాదని, తమకు అన్యాయం జరుగుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాంట్రాక్టర్లకు ఇబ్బందులు కలగకుండా చూడాలని విద్యుత్ శాఖ సీఎండీ తెలిపినా స్థానికంగా ఉన్న అధికారులు సకాలంలో టెండర్లు నిర్వహించకుండా పూర్తి స్థాయిలో తమకు ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు. మరుసటి పనిదినం రోజున టెండర్లు డ్రా తీస్తామని మాట రూపకంగా కాకుండా ఈ విషయాన్ని అధికారికంగా పత్రాలు ఇవ్వాలని విద్యుత్ శాఖ కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు. టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది. మేమందరం కాంట్రాక్టర్ కొంతమంది మిత్రులు టెండర్స్ వేసాము. సాయంత్రం 4 గంటలకు టెండర్ ఓపెన్ చేయవలసి ఉండే. మేము 4 గంటలకు ఆఫీస్కి వచ్చాము, ఎస్సీ ఆఫీస్ ఛాంబర్లకు. వచ్చిన తర్వాత తెలిసిందైతే ఎస్సీ గారు ఏదో ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయారు. ఇవాళ ఇన్ఛార్జెస్ కూడా ఎవరు రాలేదు, బాధ్యతలు తీసుకోలేరు. ఇప్పుడు టెండర్ ఓపెన్ చేస్తలేరు అంటున్నారు. మరి ఇప్పుడు మూడు సంవత్సరాల నుండి కొంతమంది మా మిత్రులు కాంట్రాక్టర్లు పనులు లేక సంబంధిత సెక్షన్ ఏఈ గారితోటి కొటేషన్లు సబ్మిట్ చేసుకుంటూ పనులు చేస్తున్నారు. అంటే ఒక్కొక్కసారి అయితే బిల్స్ కానీ అవి కానీ పంపాలంటే చాలా ఇబ్బంది అవుతుంది. ప్రతి వర్క్కు కొత్త కొటేషన్ పంపించాలంటే దాని సందర్భంగా మేము ఎస్సీ గారికి ఎన్నిసార్లు కోరితే ఈరోజు టెండర్ కాల్ఫర్ చేయడం జరిగింది. మరి మేము అనుకున్నట్లు ఈరోజు టెండర్ ఓపెనింగ్ కాలేదు. మరి మేము ఇక్కడ ఉన్న మా అడి గారిని వాళ్ళ కానీ అడిగితే సో ఎస్సీ గారు లేనందువల్ల మేము టెండర్ ఓపెన్ చేస్తలేమన్నారు. నోటిఫికేషన్ ఇచ్చింది డిపార్ట్మెంట్. ఆ డిపార్ట్మెంట్ యాజ్ పర్ రూల్ ప్రకారం మేము ఇవాళ టెండర్స్ చేసినాము. టెండర్స్ చేసినాక ఇప్పటివరకు 4 o'clock ఓపెన్ చేయాలి. ఎస్సీసార్ లేకపోవడం వల్ల ఓపెన్ అవుతలేదు. అఫీషియల్గా మన ఆఫీసర్కి కూడా ఏం డేట్ ఇవ్వట్లేదు. ఈ టెండర్ ఎటుపోతుంది అనేది మాకు అర్థం అవుతుంది. దయచేసి పై అధికారులు కూడా దీని గురించి ఆలోచన చేసి తక్కువలో ఉన్న టెండర్ని ఏమైతే గవర్నమెంట్ రూల్ ప్రకారం చేసినాము దాంట్లో ఏ విధమైనటువంటి ప్రతిచర్య లేదు. దయచేసి మీరు గుర్తించి ఈ టెండర్ అతి త్వరగా ఓపెన్ చేయాలని కోరుకుంటున్నాం. టెండర్ ఈరోజు డేట్ ఇచ్చారు ఏమంటారు వాళ్ళు? సార్ అయితే ఇప్పటికీ అఫీషియల్గా అయితే ఏం లెటర్ అయితే ఇవ్వలేదు. మండే రోజు నోటి మాత్రం చెప్తున్నారు కానీ దానికి సంబంధించిన అఫీషియల్ నోటిఫికేషన్ మాత్రం ఇవ్వలేదు. అంటే మీకు ఇప్పుడు ఏ హామీలు తీసుకోకుండా మీరు ఇట్లా బయటకి ఎందుకు వెళ్తున్నారు? హామీ తీసుకోవడం కదా సార్, ఆఫీస్ టైం అయిపోయింది కాబట్టి మండే రోజు షెడ్యూల్లో రాసింది కానీ నెక్స్ట్ వర్కింగ్ డే అని చెప్పి సార్ అంటున్నారు.